ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆఖరికి చిన్న చిన్న ఉద్యోగాలను సైతం అమ్ముకుంటున్నారంటే కూటమి పాలన ఎంత అధమ స్థాయికి చేరుకుందో ఊహించవచ్చని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక పక్క ప్రకృతి వనరుల దోపిడీ, మరొక పక్క అంగన్వాడీ పోస్టులను అమ్ముకుంటున్న ఎమ్మెల్యే తీరును అన్ని వర్గాల ప్రజలతో పాటు కూటమి పార్టీల నేతలు కూడా అసహించుకుంటున్నారట. తన నియోజకవర్గంలో అంతా తన ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగ కక్ష సాధింపులు, అక్రమాలు, అన్యాయాలు నిర్విఘ్నంగా నడుస్తుంటే అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో సుందరపు సోదరుల రాజ్యాంగం నడుస్తోందని కూటమి నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. జనసేనకు చెందిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఆయన సోదరుడు సుందరపు సతీష్ కుమార్ చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్టుగా నియోజకవర్గంలో రాజకీయాలు తయారయ్యాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సుందరపు బ్రదర్స్ మాటకు ఎవరైనా అడ్డు వస్తే బూతుల దాడులు తప్పవట. తమ మాటకు అడ్డమొస్తే చాలు, కూటమి నేతలనైనా సరే అడ్డంగా తిట్టడానికి కూడా సుందరపు సోదరులు వెనకడుగు వెయ్యరట. సుందరపు సోదరులకు ప్రతి నెల పరిశ్రమల యజమానులు సుందరపు ట్యాక్స్ కట్టాల్సిందేనట. లేదా అధికారులను అడ్డం పెట్టుకుని పారిశ్రామికవేత్తలను అనేక రకాలుగా వేధిస్తారనే ప్రచారం జరుగుతోంది. యలమంచిలి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ అడ్డు అదుపు లేకుండా జరుగుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా కొండలను, గుట్టలను తవ్వేస్తున్నారు. ఎమ్మెల్యేకు భయపడుతున్న అధికారులు అక్రమ మైనింగ్ వైపు చూడను కూడా చూడటం లేదట. నియోజకవర్గ ప్రజలు కూడా యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ దగ్గరకు వెళ్లాలంటే భయపడుతున్నారట. పొరపాటున వెళ్లి ఏదైనా సమస్య గురించి చెబితే దాన్ని పరిష్కారం చేయకపోగా మరింత జటిలం చేస్తారట. దీనికి నిదర్శనంగా నిలుస్తోంది దళిత మహిళ సునీత దీనగాథ. ఇటీవల కాలంలో యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో అంగన్వాడీ హెల్పర్ పోస్టు ఖాళీ అయింది. అది రిజర్వేషన్ ప్రకారం దళితులకు దక్కాలి. ఆ పోస్టుకు దళిత మహిళ సునీతతో పాటు మరికొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. దళిత మహిళ సునీతకే ఆ పోస్ట్ ఇస్తామని నమ్మించి చివరకు ఆమెకు మొండి చేయి చూపారట ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. ఆ పోస్టును 4 లక్షల రూపాయలకు వేరే సామాజిక వర్గం వారికి అమ్మేసుకున్నారని బాధితురాలు సునీత ఆవేదన చెందుతోంది. ఎమ్మెల్యే, ఆయన సోదరుడు చేసిన మోసాన్ని నిరసిస్తూ సునీత నిరాహార దీక్ష చేపట్టడంతో ఎమ్మెల్యే మోసం వెలుగులోకి వచ్చింది. దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగి ఎమ్మెల్యే కక్కుర్తిని, కురచబుద్ధిని కూటమి నేతలు కూడా తప్పుపడుతున్నట్టు సమాచారం. దళితులకు దక్కాల్సిన అంగన్వాడీ పోస్టును అంగట్లో పెట్టి సుందరపు అన్నదమ్ములిద్దరూ అమ్ముకోవడంపై ఇప్పటికే వచ్చిన అనేక విమర్శలు కూటమి పాలనా స్వరూపాన్ని తెలియజేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతూ 2 చేతులతో సంపాదిస్తున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ అది చాలక చివరకు దళితుల నోటి దగ్గర కూడును కూడా లాక్కుంటున్నారు అనే చర్చ యలమంచిలి నియోజకవర్గంలోనే కాదు, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గట్టిగా జరుగుతున్నదని సమాచారం. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలను వేధించుకు తింటున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్, ఆయన సోదరుడి పీడ ఎప్పుడు విరగడవుతుందో అని యలమంచిలి నియోజకవర్గ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా, ఏ నాయకుడు చెయ్యని విధంగా యలమంచిలి నియోజకవర్గం మొత్తాన్ని అన్నదమ్ములిద్దరూ దోచుకు తినేస్తున్నారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. కూటమి నేతలు సైతం వీరి దోపిడీని చూసి అవాక్కవుతున్నారట.